మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందినటువంటి చింతకింది రమేష్ మృతదేహం అంటే నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజీకి ఎదురుగా అన్నపూర్ణ క్యాంటీన్ లో ఉన్నటువంటి మృతదేహానికి అంటే స్థానికులు సమాచారం ఇచ్చిన మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సిఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చింతకింది రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆర్తనాదాలు ఆకాశానికి కంటే విధంగా ఏడుస్తా ఉన్నారు. ఒక్కసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతం వాళ్ళ భార్య కూడా మనతోటే ఉన్నది. అమ్మ చెప్పండి, అంటే రమేష్ ఎలా చనిపోయినని అనుకుంటారు మీరు? ఎవరు కొట్టి చంపారు సార్? ఎవరు మీ అంటే ఎవరు మీ అనుమానం ఉందా? ఎవరి మీద లేదు సార్, ఎవరి మీద లేదు. కొట్టి చంపిందే గానీ ఎవరి మీద అనుమానం అయితే లేదు. ఓకే, ఏం చేస్తుంటాడు మీ రమేష్? ట్రాక్టర్ తోలుతాడు. ట్రాక్టర్ తోలుతాడు అంటే ఎక్కడ తోలుతారు? ఎక్కడ? భాస్కర్ టాకీస్ కాడ. భాస్కర్ టాకీస్ అంటే నల్గొండకు వచ్చి ఎంత కాలం అవుతుంది? మేము వచ్చి 10-12 ఏళ్ళు అవుతుంది సార్. అంటే 12 ఏళ్ల నుంచి నల్గొండలో ఉంటున్నారా? నల్గొండలోనే ఉంటున్నాం. ఓకే, ఎక్కడ ఉంటున్నారు? నల్గొండలో బీటీఎస్. బీటీఎస్ అంటే మీకు ఊర్లో ఇల్లు లేదా? లేదు సార్, అసలు మొత్తం ఇల్లే లేదు. లేదు, మాకు ఇల్లు లేదు, ఏది లేదు సార్. ఆయన నేను ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు, పని చేయను, ఆయన ఒక్కడు పని చేస్తేనే మేము బతకాలి, ఏది లేదు సార్ మాకు. ఓకే, అంటే ట్రాక్టర్ డ్రైవర్ గా చేసిన రమేష్ ఎందుకంటే ఎక్కడ ఏ గొడవ జరిగింది, ఎవరు కొట్టిరు అనుకుంటున్నావు? అక్కడ ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ లో ఉన్నాడు. అసలు మీకు ఎవరు చెప్పారు అక్కడ ఉన్నట్టుగా? పొద్దుగాలు ఇక్కడ ఎవరో చూసి ఫోన్ చేస్తే తెలిసింది సార్ మాకు. అంటే మీకు చెప్పింది ఎవరు అసలు? మాకు డ్రైవర్ ఇంత ముందు ఆయన కాడ చేసిండు, 7 నెలలకి 7 సంవత్సరాల కింద చేసిండు. ఇప్పుడు మధ్యలో కూడా పోతూనే ఉంటాడు ఆయన కాడికి. ఆయన చూసి చేసిండు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, అనుమానం ఎవ్వరి మీద లేదు, ఎవరు జోలికి పోడు. ఇక్కడ నల్గొండలో వడ్డే రోజులు మొత్తం తెలుసు, నల్గొండలో మొత్తం తెలుసు. ఎవ్వరు కలిసినా పోతాడు పనికి, 100 రూపాయలు ఇచ్చినా పోతాడు. అనుమానం ఎవ్వరి మీద లేదు. ఎవరు అని తెలియాలి, ఇక ఎవ్వరి కాడికి అయితే పోడు. లేదు సార్, మేము లేకుంటే ఊరికి పోతే ఆడనే 5 రూపాయల భోజనం కాడనే తింటాడు, అక్కడే పండుకుంటాడు. ఇక్కడ 5 రూపాయల భోజనం దగ్గర తిని పండుకుంటాడు. ఎందుకని అంటే ఇల్లు ఉందిగా, అంటే లోకల్ ఉంటారు. నేను పోతా కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ పోతే ఇక ఇంటికి రాడు ఆయన. అంటే మీరు లేని టైంలో నల్గొండలో 5 రూపాయల భోజనం దగ్గర తింటాడు, అక్కడనే పండుకుంటాడు. రూమ్ కాడికి రాడు. మేము పిల్లలు ఉంటేనే వస్తాడు, మేము లేకుంటే రాడు. రాడు సార్. అన్నీ వేసిరు, పండుకునే కాన్నే వేసిరు. రమేష్ చంపి అక్కడ అక్కడనే వేసిరు, ఆయన పండుకునే కాన్నే వేసిరు. అంటే మీకు సమాచారం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసిరు? ఏం చేయలేదు సార్, నేను ఇక్కడ వచ్చేసరికే ఇక్కడ తీసుకొచ్చిరు. ఎంత మంది పిల్లలు మీకు? సార్ వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు సార్, వీళ్ళిద్దరే. నేను అక్కడ ఉన్న ఊళ్ళో ఇల్లు వచ్చిందాన్ని, నేను అక్కడ నుంచి ఇక పొద్దున్నే ఏం దొరకక ఆటో కట్టుకొని వచ్చేసరికి ఇక్కడ తీసుకొచ్చిరు. చూడని కూడా చూడలే నేను. రమేష్ వాళ్ళ పెద్ద కొడుకు మనతోటే ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. చెప్పు నాన్న, ఇప్పుడు నాన్న చనిపోయినాడు అని మీకు చెప్పి అంటే ఎవరు చెప్పారు ఇక్కడ? ఓనర్ చెప్పింది. ఓనర్ ఏమన్నా అంటే మీకు ఫోన్ చేసిందా? అవును సార్. మీరు అంటే మీరు పోయే వారికి ఎక్కడ ఉన్నారు నాన్న? అంటే నీతో ఎట్లా ఉండేటోడు డాడీ? మంచిగానే ఉండేటోడు సార్, మంచిగా చూసుకునే. మీరు అడిగిందన్న కోన్ ఇచ్చేది, అట్లా చూసుకునేది? ఫోన్ ఇచ్చేది సార్, అన్ని తెచ్చేది. ఇప్పుడు నాన్న చనిపోయిండు, ఇప్పుడు ఎవరో చంపిరు అని అని సమాచారం చూస్తా ఉంది. అంటే ఎవరో తెలియదు, వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడితే బాగుంటుంది? ఉరి శిక్ష సార్, ఉరి శిక్ష, ఉరి శిక్ష, ఉరి శిక్ష. అంటే మీ నాన్నని చంపిన వాళ్ళకి ఉరి శిక్ష పడాలంట. నిజంగా కూడా చూస్తున్నారు కదా, నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉన్నటువంటి వడ్డేపల్లి గ్రామానికి చెందిన మన చింతకింది రమేష్ గత 7-8 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో అంటే బీటీఎస్ కాలనీలో ఉంటూ తన జీవితాన్ని ట్రాక్టర్ డ్రైవర్ గా కొనసాగిస్తూ జీవితాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భంలోనే అంటే నిన్నగాక మొన్న అంటే హెల్దీగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితోటి మాట్లాడుతూ ఆయన హ్యాపీగా ఉన్న టైంలోనే క్యాంటీన్ లో అంటే భోజనం 5 రూపాయల భోజనం చేస్తూ రెగ్యులర్ గా తిని అక్కడే పడుకునేవాడు. అంటే క్యాంటీన్ లో తిని పడుకున్న టైంలోనే బీటీఎస్ కాలనీకి కూడా వెళ్ళిపోయి వచ్చేవాడని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంటే మా మీద ఎవరి మీద అనుమానం లేదు, ఎవరో కొట్టి చంపారని చెప్పేసి మేమైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ పెద్ద కొడుకు కూడా మా నాన్నను చంపిన వాళ్ళకు వెంటనే ఉరి శిక్ష పడాలని చెప్పేసి అలా పెద్ద కొడుకు కూడా నిజంగా కూడా ఏడుస్తూ బాధతో చెప్పిన సందర్భం మనకు తెలుస్తా ఉన్నది. అదే కాకుండా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు ఎలాంటి శత్రుత్వం లేనటువంటి
చింతకింది రమేష్ ని ఎందుకు చంపవలసి వచ్చిందని చెప్పేసి ఆ సిఐ రాజశేఖర రెడ్డి కూడా ఆ విచారణ దర్యాప్తు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా తన లోకల్లో ఉన్నటువంటి తన అల్లుడు కూడా లోకల్లో ఉంటాడని చెప్పేసి మనకున్న సమాచారం. వాళ్ళ అల్లుడి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. పంచనామా రాసుకోరు ఏమవుతారంటే మా మేనమామ అని చెప్పేసినాం. ఎంక్వైరీ చేసిన ఒకసారి ఏమైనా మీకు అనుమానం ఉందా, మాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పినాం. చెప్పేసిన మరి సార్ వాళ్ళకి అందరికి ఫోన్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరిని తీసుకొని వచ్చినప్పటికి. అంటే వృత్తి ఏం చేస్తాడు? ట్రాక్టర్ డ్రైవర్ సార్. అంటే ఎంత కాలంగా చేస్తుంది? ట్రాక్టర్ బట్టి ఆయన 10 ఏళ్ళు అవుతుంది నల్గొండకు రాబట్టి. అంటే నల్గొండలో ఒక్కడే ఉంటాడా, ఫ్యామిలీతో ఉంటాడు? ఫ్యామిలీతో ఉంటారు. ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని మొత్తం అక్కడ ఉంది, ఊర్లో ఉంది. ఆయన డ్యూటీ కానీ ఇక్కడికి వచ్చిండు నల్గొండకి. అంటే రెగ్యులర్ గా నీతోటి మాట్లాడుతుంటాడా? మాట్లాడుతుంటే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసేది. ఇక అంటే నీకేమన్నా చివరిగా ఏమైనా చెప్పిండు ఎప్పుడైనా మాట్లాడు? ఏం చెప్పలేదు సార్, మనకి ఫోన్ కూడా ఇన్ఫర్మేషన్ నా నెంబర్ కూడా లేదు ఆయన కాడ ఫస్ట్ చేయడం. ఆయన అంటే ఆయన క్యాంటీన్ లో ఉన్న దగ్గర కవర్ లో చుట్టి పెట్టారని చెప్పేసి సమాచారం. అంటే నిజంగా కూడా ఒక కుట్టి కవర్ లో చుట్టి పెట్టారా ఎట్లా అసలు? అది కొట్టే కవర్లో చుట్టి పెట్టి సార్. అది మన ఆటో షీట్ ఉంటే దాంట్లో వండబెట్టి పట్టా కప్పిరు, పైన కప్పిరు అది. ఓకే ఓకే. అంటే దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? ఇక అనుమానం హత్యేగా సార్. అది భావిస్తున్నాం మేము అది. అంటే హత్యకు సంబంధించి వాళ్ళ స్నేహితులా లేకపోతే కుటుంబ సభ్యులు అనుకుంటావా, లేకపోతే వాళ్ళ సంబంధించిన ఇంకెవరైనా బయట వాళ్ళు ఉన్నారంటారు? ఇంకా అది క్లారిటీ లేదు సార్. అది ఎట్లా అని ఆ ఎవరితో గొడవ పెట్టుకున్నాడు కాదు. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు, ఆయన ఏందో అంటారు. క్లారిటీ తెలియదు మనకు కూడా. అది ఒకవేళ హత్య అంటున్నారు కాబట్టి హత్య చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? వాళ్ళ జీవితకాలం శిక్ష పడాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఇంకేమన్నా అంటే ఇప్పుడు మీ మామగారికి న్యాయం జరగాలి అంటే ఏం చేస్తే న్యాయం జరుగుతుందని మీరు ఏం ఆశిస్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ఆదేశిస్తున్నాం. వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు సార్. రోడ్డు మీద తీసుకపోయి ఇప్పుడు ఏడేళ్ళ కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. యా, అంటే చింతకింది రమేష్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అలా ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, తనతో పాటు స్నేహం చేసినటువంటి స్నేహితులు కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడ మనతోటే ఉన్నారు. ఒకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, చింతకింది రమేష్ అసలు ఎలా ఉండేటోడు? నమస్తే. చింతకింది రమేష్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, నిరుపేద కుటుంబ సభ్యుడు. వాళ్ళకు అతనికి 2 కుమారులు. వాళ్ళకి వ్యవసాయం ఏమి ఎలాంటిది పని చేసుకునే వీలు లేదు. ఆ భార్య కూడా ఆరోగ్యం బాగాలేదు. ఆ భార్య గిట్ట పనిచేసే పరిస్థితి బాగాలేక భార్య నెంబర్ పెట్టుకొని గత 8 సంవత్సరాల క్రితం నల్గొండలోకి వచ్చాడు. నల్గొండ పని చేసుకునిక అతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఆయన నల్గొండకు వచ్చిన తరుణంలో నిన్నమన్న 2-3 నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు లేని నిరుపేదాన్ని గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు నిర్మాణంలో భాగంగా వాళ్ళ భార్యనే మా ఊర్లో ఉంటుంది. అతనేమో ఇక్కడ పని చేసుకునిక నల్గొండకు వచ్చాడు. వాస్తవానికి అతనికి పల్లెలతోటి కానీ బంధువులతోటి కానీ ఎలాంటి తగాదాలు అయితే లేవు. నిరుపేద కూలి చేస్తేనే ఆయనకు పని నడుస్తుంది, లేకపోతే ఎలాంటి వ్యవసాయం కానీ ఎలాంటి అవకాశాలు కానీ లేవు. అతను కూలి చేస్తే తప్ప వాళ్ళ ఇల్లు గడుస్తుంది. వాళ్ళ భార్య కూడా పనిచేయదు. వాళ్ళకి 2 కొడుకులు బీదవాళ్ళు. అతను రమేష్ అనే వ్యక్తి మాతో పాటు ఎంతో సన్నిహితంగా ఎంతో మంచిగా ఉండేవాడు. అలాంటి అబ్బాయి చెడు గుణాస్తుల అబ్బాయి అయితే కాడు. అతని విషయంలో ఏం జరిగిందో, ఈ నల్గొండ జిల్లా పని కోసం వచ్చిన వ్యక్తికి అతనికి ఏం జరిగిందో, మరి నల్గొండలో ఏం జరిగిందో అతను అనుకోకుండా అకస్మాత్తుగా మరణించడం జరిగింది. మరి మేమైతే పకడ్బందీగా మేము హత్య అని మేము అనుకుంటున్నాం. అతను ఏమంటున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను పోలీసు వారు విచారణ జరిపి వాళ్ళ మీద